కథం ఇక వాళ్ళు మళ్ళీ పిచ్చుడు అవుతాడు ఇక. ఏమో సూరి పొద్దుటి నుండి అన్నం తినలేదు. ఆ మరికాన్నే ఉండచ్చు, మీరు ఇద్దరు పోయి తీసుకురాపోయి బిడ్డ. వాడు మా మాట వింటాడా అమ్మ? వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిందంట, మరికిన తాగకుండా ఊకోవచ్చు ఇక. అదే బిడ్డ, మీరు పోయి నిమ్మలంగా మాట్లాడి వానికి అన్ని నచ్చ చెప్పి తీసుకొని రాపోయింది. ఏమని చెప్పాలమ్మా వానికి? జానకి ఎల్లుండి పెళ్లి చూపులేదు, ఇప్పుడు వాడు మాట వింటాడు, రమ్మని ఇంటికి వస్తారు ఇప్పుడు. మీరే గట్లా అంటే ఎట్లా బిడ్డ? మీ మాట వినకపోతే ఎవరి మాట వింటాడు వాడు? ఏమన్నా నచ్చ చెప్పాలమ్మా? అసలే దానికి పెళ్లి చూపులు అంటాను, వాడు మా మాట వింటాడా ఎప్పుడు? ధర పెట్టుకుపోదాం. దీనమ్మ జీవితం. ప్రేమించిన అమ్మాయి పేరు లవ్ లెటర్ రాయడం కాదు, పెళ్లి కార్డులో ప్రింట్ అవ్వాలన్నా కూడా అదృష్టం ఉండాలి.